నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త చట్టం వచ్చింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో బినామీ వ్యాపారాలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రవాస చిన్న వ్యాపారులకు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రి ఈ చట్టానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చట్టం అమలుకు అవసరమైన అధికారాలు, పర్యవేక్షణ వ్యవస్థలను సంబంధిత శాఖలకు అప్పగించినట్లు మంత్రి గారు తెలిపారు. అలాగే స్పష్టమైన విధి విధానాలు, ఏకీకృత తనిఖీ వ్యవస్థ, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం చేసే మార్గదర్శకాలను కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కువైట్ దేశంలో వ్యాపార వాతావరణ స్థిరత్వాన్ని కాపాడుతూ నిజాయితీతో వ్యాపారం చేసే వారికి రక్షణ కల్పించడమే ఈ చట్టం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. ఇతరుల పేరు మీద లేదా వారి యొక్క లైసెన్సు పేరుతో మూడో వ్యక్తి వ్యాపారం నిర్వహించే విధానాన్ని నియంత్రించడానికే ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ప్రస్తుతం కువైట్లోని అనేక మంది ప్రవాసులు చిన్న వ్యాపారాలు ఇలాంటి విధానంలోనే చేస్తూ ఉన్నారు. సాధారణంగా లైసెన్సు యజమాని, వ్యాపార నిర్వాహకుడి మధ్య పరస్పర అవగాహనతో ఈ వ్యవస్థ కొనసాగుతూ ఉండగా చాలా సందర్భాలలో దీనికి ఎలాంటి లిఖితపూర్వక ఒప్పందాలు కూడా ఉండవు. లైసెన్సు యజమానికి ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తూ వ్యాపారాలైతే ప్రవాసులు కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. కొత్త చట్ట ప్రకారం వ్యాపార సంస్థ యొక్క అసలు యాజమాన్యం నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు వాణిజ్య మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలితే ఆ సంస్థను మూసివేయడంతో సహా కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు చట్టంలో ఉన్నాయి. ఈ నిబంధనలు ప్రభావం ముఖ్యంగా బినామీ విధానంలో వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్న చిన్న ప్రవాస వ్యాపారులపైన ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్లో చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ యజమాని మీద లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళైతే వ్యాపారం చేసుకుంటూ నెలకింత అయితే కువైట్ యజమానికి చెల్లిస్తూ ఉంటారు. ప్రస్తుతం అటువంటి బినామీకి సంబంధించిన వ్యాపారాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని నియంత్రిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.